రెడ్డి నిన్నటి రోజు పొదలకూరు మండలంలో పర్యటిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొదలకూరు అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మీద జరిగినటువంటి అవినీతి మీద కూడా నేను నిన్ననే ఎక్కడ మీరు వేదిక ఏర్పాటు చేసినా తేదీ సమయం మీరు నిర్ధారిస్తే దాని ప్రకారం వచ్చి పొదలకూరు మండలంలో అభివృద్ధి గ్రామాల వారీగా ఇరిగేషన్ లో గాని ఇతర పనుల్లో గాని జరిగినటువంటి అవినీతి మీద సంపూర్ణమైనటువంటి చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి సోమిరెడ్డి వాళ్ళని ఇవ్వడనే పంపిస్తానని తోక ముడిచి పారిపోకుండా సోమిరెడ్డి స్వయంగా వస్తే ఎక్కడికైనా పొదలకూరు మండల అభివృద్ధిని గురించి కానీ జరిగినటువంటి సోమిరెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి కానీ అంతకుముందు జరిగినటువంటి అవినీతి కానీ మీరు 2014 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం 2019 దాకా అధికారంలో ఉంది. 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2024 నుంచి ఈ రోజు వరకు మరలా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా మీరేం అభివృద్ధి చేశారు, ఏం అవినీతికి పాల్పడారనేటువంటి విషయాల మీద మీరు చర్చకు వచ్చినా సరే, లేదు 2014 2019 మధ్య మేము నీతిమాలినటువంటి పనులు చేశాం కాబట్టి మేము చర్చకు రాలేమో అని చెప్పి మీరు తోకముడిచినా, మీరు వెనక్కి తగ్గినా, 2019 నుంచే మనం స్వీకరిద్దామన్నా 2019 నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా మంత్రిగా నేనేం చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశారు, ఎంత మేర దోచుకున్నారు, ఇరిగేషన్ దగ్గర నుంచి అన్ని పనుల మీద అనేటువంటి దాని మీద వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న నావూరు చెరువు ఆయకట్టు సంబంధించినటువంటిది పరిశీలించినప్పుడు నావూరు చెరువు కట్ట మీద నిలబడే చెప్పాం, మీరు ఈ చెరువు కట్ట మీదనే వచ్చి చూస్తే ఎంత అవినీతికి పాల్పడుతున్నారో మీకు అర్థమవుతుంది. కాబట్టి మసిబూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం లేకుండా చిత్తశుద్ధి ఉంటే మీరు విసిరినటువంటి సవాల్ మేము స్వీకరిస్తున్నాం. మేము ఇటు అభివృద్ధి మీద పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీ హయాంలో మా హయాంలో మొత్తం మీద జరిగినటువంటి అవినీతి కార్యకలాపాల మీద కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీడియా ముందు ప్రజల మధ్య రైతుల మధ్య కూర్చొని మాట్లాడడానికి. కాబట్టి మీరు తోక ముడిచి పారిపోకుండా తేదీ వేదిక సమయం ఖరారు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు నేను సవాల్ విసురుతున్నా. వాళ్ళని పంపిస్తాను వీళ్ళని పంపిస్తానని చెప్పి చెంచాలను పంపించి మాట్లాడించడం కాకుండా సోమిరెడ్డి స్వయంగా వస్తే నేనే స్వయంగా వస్తా, మనమే పర్యటిద్దాం, గ్రామాల్లో పర్యటిద్దాం, ఇరిగేషన్ పనుల మీద పర్యటిద్దాం, జరిగినటువంటి అభివృద్ధిని ప్రజల మధ్య గ్రామస్తుల మధ్య స్థానికుల మధ్య చర్చిద్దాం. ఆ తర్వాత బహిరంగ వేదిక ఏర్పాటు చేద్దాం, మీడియాను పిలుద్దాం, నేషనల్ మీడియాను పిలుద్దామా, రాష్ట్ర స్థాయి మీడియాను పిలుద్దామా, అందరిని పిలిచైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా తోక ముడిచి పారిపోకుండా వెంటనే చర్చకు సిద్ధపడాలని చెప్పి సవాల్ విసురుతున్నారు.